ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3 రోజుల పాటు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు శుక్రవారం కనుమ పండుగతో ఘనంగా ముగిశాయి. పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరాలకు పయనమవుతుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. భోగి మంటలతో ప్రారంభమైన వేడుకల కోసం ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల రీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్థిరపైన వారంతా పల్లెలకు, పట్టణాలకు చేరుకున్నారు. బంధుమిత్రుల రాకతో ఇన్నాళ్లు కలకల్లాడిన పల్లెలు ఈ సాయంత్రం నుంచి క్రమంగా ఖాళీ అవుతున్నాయి. పండగ సెలవులు ముగియడంతో అందరూ తిరుగు ప్రయాణాలు కట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రధాన నగరాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి. రైళ్లలోనూ సాధారణ బోగిల నుంచి రిజర్వేషన్ల బోగిల వరకు ఎక్కడా ఖాళీ కనిపించడం లేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీ ఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మాంస. తెలుగు రాష్ట్రాల్లోనే 3 రోజులుగా జరిగినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా ముగియడంతో ఒక్కసారిగా పల్లెల నుండి పట్టణాలకు పయనమైనటువంటి తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ రహదారిపై కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలోని సంక్రాంతి పండుగ సందర్భంగా విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, తెనాలి తదితర ఆంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హైదరాబాద్, విజయనగరం, విశాఖపట్నం వాసులే కావచ్చు సంబంధించినటువంటి జాతీయ రహదారి ఒక్కసారిగా కిక్కిరిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వాహనాలు కూడా హైదరాబాద్ వైపు వస్తుండటంతో జాతీయ రహదారులు అంటే గుంటూరు నుంచి వచ్చే వాహనాలను కూడా అంటే దారి మళ్లిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా నాగార్జున సాగర్ టు ఆలియా నుంచి గుంటూరు వెళ్లే మాచర్ల బండ్లను కూడా మల్లెపల్లి మీదుగా నాగార్జున సాగర్ రోడ్ లోని హైదరాబాద్ చేరుకునేట్లు రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు. ఇకపోతే హైదరాబాద్, విజయవాడ వస్తున్నటువంటి నేరుగా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇక నల్గొండ నుంచి వెళ్లే వాహనాలు మాత్రం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మున్గోడు, చౌటుప్పల్ అంటే పత్తంగి టోల్ ప్లాజాకు ముందస్తుగా ఎగ్జిట్ చేస్తూ అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇకపోతే యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు కావచ్చు, నల్గొండ జిల్లా ఎస్పీ, సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్ గా చేశారు. అంటే గుంటూరు పరిసర ప్రాంతాలే కావచ్చు, మాచర్ల, ఒంగోలు, ప్రకాశం నుంచి వచ్చే వెహికల్స్ నేరుగా అంటే అద్దంకి బైపాస్ కు వెళ్లకుండా అక్కడి నుంచి రూటు కటప్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మల్లెపల్లి హైవే నుంచి మాత్రం టోటల్ గా వెహికల్స్ ని డైవర్ట్ చేయడం వల్ల కొంత ట్రాఫిక్ ప్రశాంత వాతావరణం వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఈ 3 రోజులుగా అంటే సోమవారం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఉంటదంటూ కూడా అంచనాలు వేస్తున్నారు. ఎన్ని వెహికల్స్ అయితే వెళ్ళాయో తిరిగి ఆ వెహికల్స్ మళ్ళీ హైదరాబాద్ వైపు వెళ్లడంతో ఈ వెహికల్స్ కెపాసిటీని బట్టి ఆ రూట్లలోని డైవర్ట్ చేస్తూ ఈ ట్రాఫిక్ అంటే 3 రోజుల పాటు ఉండే అంచనా వేశారు. ఈ ట్రాఫిక్ తగ్గేంత వరకు నిబంధనలు పాటించి వెళ్లాలంటూ కూడా వాహనదారులకు ఆ ప్రాంతం చెక్ పోస్ట్ లో ఉన్నట్టు పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు మానస. అదే విధంగా ఇప్పుడు తెల్లవారుజాము నుంచి సండే కావడంతో తెల్లవారుజాము నుంచి వెహికల్స్ ఎక్కువ మొబైల్ తోటి వాళ్ళకు అంటే స్పీడప్ కాకపోతే చెక్ పోస్టులలో కూడా వాళ్ళకు ఒక ఎగ్జిట్ ప్లేస్ ని కూడా ఇచ్చారు. అక్కడ నుంచి అంటే స్పీడ్ గానీ డ్రింకింగ్ డ్రైవ్ ఉన్న వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ డోమ్ కెమెరా ద్వారా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తారో ఆ రూట్ నుంచి వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. హెవీ వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ను ఎగ్జిట్ చేపిస్తూ పక్కకు అర్ధరాత్రి టైంలో వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళని పక్కకు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లినటువంటి వాహనదారులు ఒక్కసారిగా హైదరాబాద్ వస్తుండటంతో ట్రాఫిక్ నేషనల్ హైవే మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. 3 రోజుల పాటు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు శుక్రవారం కనుమ పండుగతో ఘనంగా ముగిశాయి. పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరాలను పయనమవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. భోగి మంటలతో ప్రారంభమైన వేడుకల కోసం ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల రీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్థిరపడిన వారంతా కూడా పల్లెలకు, పట్టణాలకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. అయితే 3 రోజులు
ఈ పండగ 3 రోజులు ముగిసింది. పండగ అయిపోగానే ఎవరు వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకి అంటే ఇక్కడ నుంచి పల్లెల నుంచి పట్టణానికి బయలుదేరారు. నాకు ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇటు వెళ్లే ప్రయాణికులందరితో వాళ్ళందరితో కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు రద్దీ వాతావరణంలో నెలకొన్నాయి. అంతేకాకుండా టోల్ ప్లాజాలు కూడా హైదరాబాద్, బెంగళూరు రూట్స్ లో ఉన్న టోల్ ప్లాజాలు కూడా పూర్తిగా వెహికల్స్ తో నిండిపోయినాయి. కార్లతో వెళ్లే వాళ్ళతో అదంతా కూడా విజయవాడ, హైదరాబాద్ దారి మొత్తం కూడా నత్తనడగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతా వెహికల్స్ రద్దీ ఎక్కువైపోయి ఒక ఇదిలో వెళ్తా చిన్నగా చీమల్లాగా వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం ఈ మనం చూసుకున్నట్లయితే ఈ సోమవారం వరకు సెలవులు ఉండటంతో సోమవారం వరకు ఈ రద్దీ సోమవారం వరకు ఆఫీసులకి ఆదివారం వరకు సెలవులు ఉన్నాయి. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఈ రోజు రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎవరైతే పట్టణాల్లో స్థిరపడిపోయి అక్కడి నుంచి తమ సొంత ప్రాంతాల్లో సొంత వ్యక్తుల మధ్య పండుగ చేసుకుందాం అని చెప్పేసి స్వస్థలాలకు వచ్చారు, వాళ్ళంతా కూడా తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ఒక్కసారిగా అందరూ ఒకేసారి బయలుదేరడంతో ఈ రద్దీ వాతావరణం అయితే నెలకొంది. మొత్తం ఆర్టీసీ కూడా ఎక్స్ట్రా బస్సెస్ వేసింది. దాదాపు 2,500 పైచలకు బస్సులను ఆర్టీసీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్టీసీ హైదరాబాద్ కి ఇంకా వేరే ప్రాంతాలకు కూడా వేయటం జరిగింది. బెంగళూరు కానీ, చెన్నై కానీ వాళ్ళ రద్దీని బట్టి కొన్ని బస్సులను వేయటం జరిగింది. రైల్వే కూడా 200 పైగా ట్రైన్స్ ని ఎలా చేసినట్టుగా కూడా రైల్వే శాఖ నుంచి కూడా సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా విమానాలు కూడా అదే పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా రద్దీ ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఎక్కడ చూసినా మనం బస్ స్టాండ్ లో చూసినా, రైల్వే స్టేషన్ లో చూసినా, ఎయిర్పోర్ట్ లో చూసినా, అట్లీస్ట్ రోడ్డు మీద చూసినా, హైవేస్ మీద చూసినా కూడా రద్దీ తగ్గడం లేదు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ ప్రయాణ సౌకర్యాలను ఎంచుకుని ప్రజలు ప్రయాణకు ముందుకు సాగిపోతా ఉన్నారు. ఎక్కడికక్కడ రద్దీ కొనసాగుతుంది. మనకి కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే కార్లు కూడా ఇప్పుడు మనకి విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే కార్లు ఉంటాయి. ఆ కార్లు కూడా టికెట్ల రేట్లు పెంచేసి ఆ కార్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. వాళ్ళు కూడా ఫుల్ సర్వీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ సర్వీసులు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏ ప్రయాణ సాధనాన్ని వదిలిపెట్టట్లా, అన్ని ప్రయాణ సాధనాలను వినియోగించుకుని వారి గమ్యస్థానాలకు వెళ్లాలని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే సోమవారం ఎట్టి పరిస్థితి ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు రేపట్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవాలని చెప్పేసి ముందుగానే వారి ప్రయత్నాలు వారు చేస్తా ఉన్న పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా ఈ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అయితే కూడా విపరీతంగా కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్స్ట్రా బస్సులు, ఎక్స్ట్రా ట్రైన్లు ఉన్నప్పటికీ కూడా ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కొందరు అయితే ఇప్పుడు ఎలాగైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక వర్షంతో ఇదితో అలా వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. టోటల్ గా పండగ సందడి ముగిసింది. ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు చేరే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంతా ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.